ప్రభాస్ ఫ్యాన్స్ ఒక విషయంలో అయితే టెన్షన్ పడుతున్నారు. బికాజ్ మారుతి గారి వల్ల. ఇంగ్లీష్ ఆడియన్స్ ఎందుకు చూడకూడదు సినిమాని? ఇది 3.5 అవర్స్ అంటే కూర్చోలేరు సార్ అందులో. టెన్షన్ పడడానికి రీజన్ ఏంటంటే మారుతి గారు మారుతి గారు తను ఇచ్చే ఇంటర్వ్యూస్లో కొన్ని రివీల్ చేయడము, తను మాట్లాడే మాటలకి క్లారిటీ లేకపోవడంతో అది కొంచెం ప్రభాస్ ఫ్యాన్స్కి కాస్త టెన్షన్కి, భయాందోళనకి గురి చేస్తుంది. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్కి కావాల్సింది ఏంటంటే తమ హీరోకి హిట్ రావాలి, ఇండస్ట్రీ హిట్ కొట్టాలి, ఉన్న హీరోలతో అందరితో పోటాపోటీగా ఉండి ఒక పై స్థాయిలో ఉండాలనేది అయితే ఏ హీరో ఫ్యాన్స్ అయినా కోరుకుంటారు. సేమ్ మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. 5-6 ఇయర్స్ బ్యాక్ చేసిన ఒక కామెడీ ఇప్పుడు వైరల్ అయ్యి, అది ఆ యాక్ట్రెస్ వరకు వెళ్ళి, ఆ యాక్ట్రెస్ ఇప్పుడు రియాక్ట్ అయ్యి, ఎవరైతే కామెడీ చేశారో వాళ్ళు సారీ చెప్పడం ఒక వింతగానే చెప్పుకోవాలి. ఫలాలు అనే డైలాగ్ చాలా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఒక 2 days బ్యాక్ అయితే ఆ రాశి గారు కూడా రియాక్ట్ అయ్యి అసలు ఏంటవి అనేది కండెమ్ చేయడం అయితే జరిగిందనమాట. సో అదంతా అనసూయ గారి దృష్టికి వెళ్ళడము, అనసూయ గారు రాశి గారికి ట్విట్టర్లో అపాలజీ నోట్ రిలీజ్ చేయడం. సో అక్కడితో ఆ విషయం అయితే ఎండ్ అయిపోయింది. లేదంటే లీగల్ కానీ ఇల్లీగల్ కానీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేవాళ్ళేమో. కాబట్టి చెప్తున్నాను, రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు, దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది. యాజ్ ఎ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? లోపలికి వచ్చి తిట్టడం అందరు చూస్తున్నారు ప్లీజ్. సో చాలా కాలం తర్వాత మన శంకర వరప్రసాద్ గారిలో చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి నటించబోతున్నారు. సో మన శంకర వరప్రసాద్ గారి మూవీలో వెంకటేష్ గారు లాస్ట్ 20 minutes మనకు కనిపించబోతున్నారు. అది ఆ ఎపిసోడ్ మాత్రం సినిమాకే చాలా హైలైట్ గా ఉంటుందనేసి అయితే డైరెక్టర్ చెప్పారు. సో నిజానికి చెప్పాలంటే వెంకటేష్ గారి క్యారెక్టర్ అనిల్ రావిపూడి గారు ముందుగా రాయలేదంట. చిరంజీవి గారు సజెస్ట్ చేస్తే వెంకీ ఉంటే బాగుంటుందేమో అనేసి చెప్తే, తర్వాత చిరంజీవి గారి రిక్వెస్ట్ మేరకు అనిల్ రావిపూడి గారు తన క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది. సో అది ఒక ఫోర్స్డ్ క్యారెక్టరా లేకపోతే నిజంగా స్కోప్ ఉందనేసి అయితే మాత్రం ఖచ్చితంగా రేపు మూవీ చూసిన తర్వాత మనకి తెలుస్తుంది. అప్పుడు మనం జడ్జ్ చేయొచ్చు. సో సినిమా బాగుండాలని కోరుకుంటూ ఇద్దరి చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునైనా రిలేషన్షిప్ లో ఉండేవాళ్ళు. ప్రస్తుతం అయితే వాళ్ళు ఒక 1 year బ్యాక్ బ్రేకప్ చేసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు. తను సినిమాలు తీసుకుంటూ అక్కడ తను కూడా పాటలు, షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ జీవితం అయితే గడిపేస్తున్నారు. వీరికి షణ్ముఖ్ జశ్వంత్ మాత్రం ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ చాలా వరకు అయితే వైరల్ అయిందని చెప్పాలి. తన న్యూ గర్ల్ ఫ్రెండ్ ని రివీల్ చేస్తూ ఒక ఫోటో పెట్టాడు. ఆ ఫోటో కింద చాలా డిబేట్, ఎవరా అమ్మాయి అనేసి చాలా మంది దీప్తి సునైనని కూడా ట్యాగ్ చేసి అడుగుతున్నారు, అదే కమెంట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళు వేరే వాళ్ళని చూసుకొని హ్యాపీగా ఉన్నారు. సో మనం దాన్ని జడ్జ్ చేయకూడదు. సో ఎవరితో ఉన్నా బాగుండాలని మనం కోరుకుందాం. చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ ఒక 2 రోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేశారు. దానికి చిరంజీవి గారు హాజరు కాకపోవడంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశకు గురయ్యారు. సో దిస్ ఇస్ ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్ అంతే. శిల్పకళా వేదికలో సాయంత్రం 5:30 నుంచి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. దానికి చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ గారు వచ్చే అవకాశం ఉంది అయితే అని చెప్తున్నారు. సో మరియు వెంకటేష్ గారు, నయనతార, అనిల్ రావిపూడి వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఈవెంట్ తర్వాత మూవీ మీద ఎలాంటి హైప్ పెరుగుతుంది, మూవీ రిజల్ట్ ఏంటనేసి మనము వెయిట్ చేద్దాం. ఒక 3 years బ్యాక్ రవితేజ గారి ధమాకా మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ ధమాకాలో పల్సర్ బైక్ సాంగ్ రిమిక్స్ చేసి ఆ సాంగ్ ఎంత వైరల్ అయ్యిందో అంటే మనకి తెలుసు. సో సిమిలర్ గా అదే స్టైల్లో BMW అంటే రేపు సంక్రాంతికి తన మూవీ రిలీజ్ అవుతుంది. ఆ మూవీలో కమిడియన్ సత్య మీద సేమ్ సిమిలర్ సాంగ్ ఒకటి షూట్ చేశారంట. అది మూవీకే హైలైట్. ప్లస్ పల్సర్ బైక్ వైరల్ అయినంత దానికంటే డబుల్ ఇది అయ్యే అవకాశం ఉందనేసి అయితే ఇన్సైడ్ ఇన్ఫో. అఫీషియల్ గా అయితే ఎక్కడ రాలేదు, చూడాలి మరి రిలీజ్ కి ముందు టీం అనౌన్స్ చేస్తారా లేదంటే డైరెక్ట్ గా థియేటర్ లోనే ఇది ప్లే చేస్తారనేది మనము చూసి. కానీ సత్య గారి మీద ఒక రిమిక్స్ సాంగ్, పల్సర్ బండి లాంటి సిమిలర్ సాంగ్ మాత్రం రీసెంట్ గా రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు రిద్ది కుమార్ అనే హీరోయిన్ యాక్ట్రెస్ అంటే రాజాసాబ్ లో నటించిన ఒక హీరోయిన్
నాకు 3 ఏళ్ల క్రితం ప్రభాస్ గారు నాకు ఒక శారీ గిఫ్ట్ ఇచ్చారు అనేసి స్టేజ్ మీద చెప్పడం జరిగిందనమాట. సో దాని తర్వాత చాలా వరకు చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. I'm wearing the sari that you gave me, and I saved it for 3 years just to wear it tonight, and I'm so grateful to have you in my life. అంటే లైక్ ఏదైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారేమో, ఏమైనా ఉందేమో అనేసి ఆ వేలో అయితే ఆలోచించారు మన ఇంటెలెక్చువల్స్. సో కాకపోతే తర్వాత తను కూడా రెస్పాండ్ అయ్యి మాకు ఎలాంటి ఏం లేదు. జస్ట్ ప్రభాస్ గారు మా మీద ఉన్న అంటే యాక్ట్రెస్ మీద ఉన్న అభిమానంతో ఇచ్చారు. అంతే తప్పించి ఇంకో దురుద్దేశాలైతే ఏం లేవు అనేసి అయితే ఆమె చెప్పడం జరిగింది. సో రీసెంట్‌గా కూడా మారుతి గారు కూడా దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. నార్మల్‌గా ప్రభాస్‌కి ఫుడ్ పెట్టడము లైక్ అంటే బట్టలు ఇవ్వడం అనేసి అయితే ఇష్టము. నాకు చాలా సార్లు ఇచ్చారు. నా డాటర్స్ కూడా చాలా సార్లు ఇచ్చారు. అందులో తప్పేం లేదు. ప్రభాస్ మైండ్ సెట్ అలాంటిది కాదు అనేసి అయితే మారుతి గారు రెస్పాండ్ అయ్యారు. క్లారిటీ ఇచ్చారన్నమాట. చాలా కష్టపడి చేసిన సినిమా. రాజా సాబ్ ఫస్ట్ పార్ట్ కొంచెం నెగిటివ్ టాక్ రావడంతో రాజా సాబ్లో ఎండ్ కార్డ్లో ద రాజా సాబ్ సర్కస్ 1935 అనేసి అయితే సెకండ్ పార్ట్కి లీడ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడున్న టాక్ ప్రకారం ఇప్పుడు కలెక్ట్ చేస్తున్న బడ్జెట్ ప్రకారం అయితే ఇంకా సెకండ్ పార్ట్ వచ్చే ఛాన్సే లేదు, ఇంకా రాదు అనేసి అయితే చాలా మంది కమెంట్ చేస్తున్నారు. ఇంకా రాకూడదు అని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అనమాట. సో సంక్రాంతికి రిలీజ్ అయిన 5 సినిమాల్లో రాజా సాబ్, మనశంకర వరప్రసాద్, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు, BMW ఈ 5 మూవీస్లో ఒకటి ఆల్రెడీ ఫ్లాప్గా మిగిలింది. ఇంకా రాబోయే సినిమాల్లో కూడా ఫ్లాప్ అవుతాయి, ఒకటి మాత్రమే హిట్ అవుతుంది అనేసి అయితే చాలా మంది కమెంట్ చేస్తున్నారు అనమాట. సో ఆ ఒకటి ఏంటి, 3 ఏంటో మీకు తెలిస్తే కింద